హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సాధనా డివోషనల్. ఈరోజు మన వీడియోలో బోనాల పండగ స్పెషల్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి గారి యొక్క చరిత్రను తెలుసుకుందామండి. భాగ్యనగరంలోని పురాతన ఆలయాల్లో బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయానికి విశిష్ట స్థానం ఉంది. సుమారు 700 ఏళ్ల చరిత్ర ఉన్న అమ్మవారు కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలుస్తుంది. హైదరాబాద్ నగరం మహిమాన్విత ఆలయాలకు పెట్టింది పేరు. ఈ మహానగరంలో ఎన్నో ఆలయాలు వెలిశాయి. ఆషాఢమాసం రాగానే భాగ్యనగరం ముఖానికి పసుపు పూసుకొని పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో పులకించిపోతుంది. అన్ని ఆలయాల్లో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఒక్కో ఆదివారం ఒక్కో ఆలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఈ వేడుకలు బల్కంపేట అమ్మవారి ఆలయంలోనూ కన్నుల పండుగగా జరుగుతాయి. బోనాల సందర్భంగా అమ్మవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉత్సవాలను తిలకించేందుకు నగర వాసులతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసంలో నెల రోజులు బోనాలు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అమ్మవారికి ఆది మంగళవారాలు ఎంతో ఇష్టమట. ఈ రోజుల్లో మొక్కులు ఉన్నవారు బలులు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఆషాఢ మాసంలో భక్తులు అమ్మవారిని సొంత బిడ్డగా భావించి బోనం పెట్టి ఒడిబియ్యం పోస్తారు. చీరె సారెలతో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. నెల రోజులు ఆలయ పరిసరాల ప్రాంతాలన్నీ జాతర శోభతో కలకలలాడుతూ ఉంటాయి. ప్రతి ఏటా బోనాల సందర్భంగా ఎల్లమ్మ ఆలయంతో అమ్మవారి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆషాఢమాసం తొలి మంగళవారం నాడు అమ్మవారికి కళ్యాణం నిర్వహించడం ఆచారంగా వస్తుంది. ఎల్లమ్మ తల్లికి మహాదేవ శివయ్యతో ఆలయ పండితులు కళ్యాణం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ కళ్యాణం చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అమ్మవారి కళ్యాణాన్ని కల్లారా చూసిన వారి కోరికలు ఏడాది తిరగకముందే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. యువతీ యువకులకు కళ్యాణ యోగం, అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కలుగుతాయని నమ్ముతారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వెనుక ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. సుమారు 700 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఏర్పడక ముందే అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నట్టు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. భాగ్యనగరం ఏర్పాటుకు పూర్వము ఇప్పుడున్న బల్కంపేట ప్రాంతం పంట పొలాలతో ఉండేదట. ఓ రైతు తన పొలంలో నీటి కోసం బావిని తీస్తుండగా అమ్మవారి ఆకారంలో ఉన్న ఒక బండరాయి బయటపడింది. దానిని తొలగించేందుకు ఆయన ప్రయత్నం చేశారు. అయినా సాధ్యం కాలేదు. ఊళ్ళోకి వెళ్ళి జనాల్ని తీసుకువచ్చి ఆ బండరాయిని బయటికి తీసేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు. కనీసం విగ్రహాన్ని పక్కకు కూడా జరపలేకపోయారు. అప్పుడే గ్రామస్తులు అది బండరాయి కాదని దేవతా స్వరూపమని భావించారు. రేణుకా ఎల్లమ్మ తల్లిగా భావించి ఆ విగ్రహాన్ని బావిలోనే ఉంచి ఒడ్డున నిలబడి పూజలు చేశారు. అమ్మవారు బావిలో వెలిశారని తెలుసుకొని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి తరలి వచ్చారు. గ్రామస్తులంతా కలిసి అక్కడ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. బల్కంపేట అమ్మవారి ఆధునిక ఆలయ నిర్మాణం 1919లో జరిగిందట. అప్పుడు ఈ ప్రాంతం సంస్థానాధీశుడిగా ఉన్న రాజా శివరాజ్ బహదూర్ ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారట. భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ ఆలయాన్ని కట్టించారట. ఆలయంలో అమ్మవారు స్వయంభూ మూర్తిగా కొలువు తీరారు. ఆమె తల వెనుక భాగం నుంచి నిరంతరం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ జలాన్ని భక్తులు తీర్థంగా తీసుకుంటారు. ఆ నీళ్లతో ఇంటిని శుద్ధి చేసుకుంటే దుష్టశక్తులు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఈ జలాన్ని నీళ్లల్లో కలుపుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు సహా అనారోగ్య సమస్యలు మాయమవుతాయని భక్తులు నమ్ముతారు. అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి సమస్యలైనా దూరం అవుతాయని భావిస్తారు. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.